మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో ఎన్నికల సంగ్రామం క్లైమాక్స్‌కు చేరింది. 1 నుండి 12 వార్డులకు సంబంధించి పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారి సాయిబాబా మంగళవారం అధికారికంగా విడుదల చేశారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ముక్కోనపు పోటీ నెలకొంది. ఫిబ్రవరి 3న అభ్యర్థుల ఉపసంహరణ గడువు ముగియడంతో ఎన్నికల బరిలో నిలిచిన వారి జాబితాను అధికారులు స్పష్టం చేశారు. గుర్తింపుల కేటాయింపుతో జోరందుకున్న ప్రచారం, అభ్యర్థుల గుర్తింపుల కేటాయింపు ప్రక్రియ పూర్తవడంతో మున్సిపాలిటీలో ప్రచార పర్వం ఊపందుకుంది. ప్రధాన పార్టీలకు వాటి రిజర్వ్ గుర్తులైన కారు, చెయ్యి, కమలం గుర్తులను అధికారులు ఖరారు చేశారు. ఇక స్వాతంత్ర అభ్యర్థులు వినూత్న గుర్తులతో ఓటర్లను ఆకర్షించేందుకు సిద్ధమయ్యారు. వీరికి బ్యాటు, హెడ్ ఫోన్, ఫుట్బాల్ వంటి గుర్తులు దక్కాయి. అభ్యర్థులు తమ తమ గుర్తులతో ఇంటింటి ప్రచారం మొదలు పెట్టడంతో వార్డుల్లో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షణలో ఎన్నికల యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. నమస్కారం, నా పేరు సాయిబాబా, ఎన్నికల ప్రత్యేక అధికారి. రామాయంపేట పురపాలక ఎన్నికల విషయంలో ఈరోజు నామినేషన్ అభ్యర్థిత్వ ఉపసంహరణ జరిగింది, గడువు ముగిసింది. మొత్తం మనకు నామినేషన్ ఉపసంహరించుకున్నది 19 మంది. ఈ 19 మంది పోను మనకు 48 మంది బరిలో నిలవడం జరిగింది. ప్రధాన పార్టీలైన భారత జాతీయ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి, భారత బీజేపీ, ఈ 3 పార్టీల నుంచి 12 వార్డులకు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇంకో రికగ్నిషన్ పార్టీ, ఇంకొకటి జనసేన పార్టీ నుంచి కూడా ఒకరు బరిలో నిలిచారు 11th వార్డులో. ఇది పోను మిగిలిన వారు 11 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో నిలవడం జరిగింది. మొత్తం 48 మంది మనకు బరిలో నిలవడం జరిగింది. అత్యధిక నామినేషన్లు వచ్చేసి మనకు 9, 11వ వార్డులలో అత్యధికంగా 7 నామినేషన్లు మనకు వచ్చాయి. ప్రచారం విషయంలో అభ్యర్థులందరికీ ఒక ముఖ్య గమనిక ఏంటంటే, వ్యయం విషయంలో చాలా క్లియర్గా లెక్కలు నిర్వహించుకొని ఎప్పటికప్పుడు లెక్కలు తీసుకుంటూ ఆ జీరో అకౌంట్ నుంచి డ్రా చేసుకుంటూ వాడవలసిందిగా కోరుతున్నాను. ప్రతి విషయానికి, ఫర్ ఎగ్జాంపుల్ సమావేశానికి కానీ ర్యాలీకి కానీ ముందస్తు SHO పర్మిషన్ తీసుకోవాలి. వెహికల్కు మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలక్షన్ అంటే పోలింగ్ 11th ఫిబ్రవరి రోజు జరుగుతుందండి. దాని తర్వాత మనకు రిజల్ట్ అంటే కౌంటింగ్, తర్వాత ఫలితాల ప్రకటన అనేది 13వ తారీఖు నాడు జరుగుతుంది. ఇక మనకు కౌంటింగ్, ఫలితాల ప్రకటన ఎంపీడీఓ ఆఫీస్లో మనం పెట్టడం జరిగినది. అయితే ఇట్టి సందర్భంగా మన అభ్యర్థులు ఎలక్షన్ ఏజెంట్ కానీ పోలింగ్ ఏజెంట్ల నియామకం గురించి ఆర్ఓలను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఆర్ఓలు మనకు ఎలక్షన్ వరకు ఇక్కడ అందుబాటులో ఉంటారు. అలానే ప్రజలందరికీ, ఓటర్స్కు నా విజ్ఞప్తి ఏంటంటే, మనకు భారత ప్రభుత్వము, మన రాజ్యాంగం ఇచ్చిన అతిపెద్ద హక్కు ఓటు. దాన్ని అందరూ వినియోగించుకొని మన రామాయంపేట మున్సిపాలిటీలో ఓటింగ్ పర్సెంటేజ్ అత్యధికంగా ఉండేటట్టు చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఓటు హక్కు ఉపయోగించుకునే క్రమంలో ఎలాంటి ప్రబోధాలకు లేదంటే ప్రలోభాలకు లోను కాకుండా మనకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆత్మ ప్రబోధానుసారం నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.